మీలాంటి వాళ్ళు మాకు ఫ్రెండ్స్ గా ఉంటే ఎన్ని అరాచకాలైనా చేసేయొచ్చు. చేసేయండి, ఎవడడ్డొస్తే వాడిని కొమ్మేద్దాం. ఓకే శశి గారు, నేను ఇంకుంటాను. గెంటేయడం పెద్ద విచిత్రం అనుకుంటున్నావా? నడు అన్నయ్య. నిన్ను గెంటేసిందా? అవునమ్మా, ఆడపడుచునని కూడా చూడకుండా అన్యాయంగా గెంటేసింది. అన్నయ్యతో ఒక్కసారి మాట్లాడాలని నేను ఎంత ప్రాధాయపడినా వినకుండా దారుణంగా ప్రవర్తించింది. ఇదివరకటి వాదిని కాదని అనుకున్నాం కదా, ఆ మాట అక్షరాల నిజమమ్మా. దానికంత ధైర్యం తెగింపు ఎలా వచ్చాయి? నా కూతురే గెంటేస్తుందా? దాని ఆస్తి దోచుకోవడానికి వెళ్ళావా, అంతస్తు లాక్కోవడానికి వెళ్ళావా? అన్నేం చూడడానికే కదా వెళ్ళావు. అలా ఎలా ప్రవర్తించింది? ఇంతవరకు మనం ఓపిక పట్టింది చాలమ్మా. ఇక లాభం లేదు. దాని చెంప పగలగొట్టి నిజమేంటో తెలుసుకుందాం. అన్నయ్యని కలుసుకుందాం. దాంతో ఎలా మాట్లాడాలో అలాగే మాట్లాడదాం. దాని ఇల్లు చూపించు, పదమ్మా. వద్దమ్మా. ఏ ఎందుకో? నాకు జరిగిన అవమానం నీకు జరిగితే నువ్వు తట్టుకోలేవమ్మా. నా కొడుకుని ఇంట్లో పెట్టుకుని నాటకాలాడుతుంది. అది నన్నేం చేస్తుంది? పదమ్మా. వద్దమ్మా, ఆ మాటలు నువ్వు వినలేవు. తన ప్రవర్తన నువ్వు భరించలేవమ్మా. అన్నయ్య ఖచ్చితంగా మనకి ఎదురుపడతాడు. నువ్వేం బాధపడకు. నా కన్న కొడుకుని నాకు కాకుండా చేస్తుంది. పాపిష్టిది. భగవంతుడా, ఏంటి మాకి పరీక్ష? ఊరుకోమ్మా, బాధపడుకో. చాలేవే, కడుపు నిండా తినండి. ఏదో తిండికి లేనోళ్ళలా ఎందుకు కరువుగా తింటారు? కరువుగా తింటలేదే, కడుపు నిండేంత తింటున్నాను. నువ్వు కూర్చుంది కొంచెం తినండి. తిను. కోటీశ్వర్లు అన్నం చేత్తో తినరే, మరి కాలుతో తింటారా? నువ్వు నిజంగానే బుర్ర తక్కువ దానివే. వాళ్ళు ఫోర్క్ తో తింటారే. ఫోర్కా అంటే? ఫోర్క్ అంటే ఏది? ట్రై చేయి. ఏం చేస్తున్నావే? అన్నం తింటున్నాను. రోజు చక్కగా చేత్తో కలుపుకుని తినేదానివి కదా, కొత్తగా ఈ వేషాలేంటి? స్పూన్ తో కూడా కాకుండా పెద్ద 5 స్టార్ హోటల్లో తింటున్నట్టు ఫోర్క్ తో తింటున్నావేంటి? మా అత్త చెప్పినట్టే చెప్పాడు. అంటే 5 స్టార్ హోటల్లో తినేవాళ్ళందరూ ఇలాగే తింటారన్నమాట. అయితే వీలైనంత తొందరగా ఇది అలవాటు చేసుకోవాలి. హలో, నీకే చెప్పేది అర్థం కాలేదా? అది పక్కన పడేసి చేత్తో తిను. లేదు, నేను దీంతోనే తింటాను. ఎందుకు? కోటీశ్వర్లు దీంతోనే తింటారంట కదా. అవును, కోటీశ్వర్లు మనలాంటి వాళ్ళు కాదు. రేపు మనం సడన్ గా కోటీశ్వరులం అయిపోతే? నెమ్మదిగా కూడా కావు. ధనలక్ష్మి మన ఇంటి తలుపు తట్టి కోట్లు ఇచ్చిందంటే మనం కోటీశ్వరులం అయిపోతాం. అప్పుడు మనం ఇలాంటి వాటితోనే తినాలి కదా. ఎందుకే పగడకలకంటావు? లేదండి, మనం ఎప్పటికైనా కోటీశ్వరులం అవుతామని మన భవిష్యవాణి కల్లోకొచ్చి చెప్పింది. అందుకే ఇప్పటినుంచి ఇలాంటి రిచ్ అలవాట్లు నేర్చుకుంటున్నాను. కస్తూరి,
సంపాదనకు మించిన కోరికలు, తాహతకు మించిన ఆలోచనలు మంచివి కాదని ముందు నుంచి చెప్తున్నాను. అర్థం చేసుకోవింటే. ముందు నుంచి మీరలా చెప్తున్నారు కాబట్టి మనం వెనకబడిపోతున్నాం. చివరికి కోటేశ్వరులం అవుతామన్న మాటను కూడా మాట వరుస కూడా అనుకునివ్వడం లేదే మీరు. నేను చేసే ఉద్యోగానికి, నేను సంపాదించే సంపాదనకి మనం కోటీశ్వరులు ఎందుకైపోతాం? అత్యాశ కాకపోతేను. అత్యాశ కాదు, అందరికీ ఉండే ఆశ. ఒకవేళ నిజంగానే అంత డబ్బు వస్తే అనాథలకి, అన్నం లేని వాళ్ళకి, వృద్ధాశ్రమాలకి అందరికీ పనిచేస్తాను. ఏంటేంటి, అంత డబ్బొస్తే అందరికీ దానం చేస్తారా? అవునే, అంత డబ్బు మనం ఏం చేసుకుంటాం? లేని వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు కూడా బతుకుతారు కదా. అంటే మనకు అవసరం లేదా? మన అవసరాలు తీరేంత జీతం నాకు వస్తుంది కదా. ఓ ఇల్లు ఫ్లాటో కొనుక్కోరా? ఈ ఇల్లు సరిపోదా? ఇది అద్దె కొంప. సొంత ఇల్లు అయితే మాత్రం పోయేటప్పుడు పుష్పక విమానంలో సొంత ఇంట్లో ఎగురుకుంటూ వెళ్ళగలమా? వేదాంతం చెప్తున్నారా? వాస్తవం చెప్తున్నాను. ఎంత డబ్బు వచ్చినా అన్నమే తింటాం, నీళ్లే తాగుతాం, గాలే పీల్చుకుంటాం. అరవై గదులున్నా 6 అడుగుల మంచం మీద పడుకుంటాం. అంతేగాని తల ఒక రూమ్లో, కాళ్ళు ఒక రూమ్లో, చేతులు ఒక రూమ్లో పెట్టుకుని పడుకోలేం కదా. అర్థమైందా? మరీ ఇంత దరిద్రంగా ఆలోచించే వాళ్ళకి ఆ ధనలక్ష్మి మాత్రం ఎందుకు డబ్బిస్తుంది? ధనలక్ష్మి మనకివ్వాల్సింది ఇచ్చింది. 3 పూట్ల అన్నం తింటున్నాం. రోడ్డు మీదో, చెట్టు కింద పడుకోకుండా శుభ్రంగా మంచి నీడలోనే బతుకుతున్నాం. ఒక మనిషి ప్రశాంతంగా బతకడానికి ఇంతకంటే ఇంకేం కావాలి కస్తూరి? చిచ్చిచ్చి, మీరింత నీచంగా ఆలోచిస్తారని అనుకోలేదు. నీకెంత చెప్పినా అర్థం కాదు. అయ్యో రామా, నేల మీద బతుకుదాం కస్తూరి. నేల మీద కాకపోతే నేనేమైనా చంద్రమండలానికి తీసుకెళ్ళమని అడిగాను ఈ మహానుభావుణ్ణి. మరీ జాతస్థం కాకపోతేను. ఈయన మారడు, అస్సలు మారడు. నేను మాత్రం మారాలి, నా అలవాట్లు మార్చుకోవాలి. ఇప్పుడు ఈ ఫోర్క్తో తినాలి. మీరు వెళ్ళండి.
నా అన్నయ్య ఫోన్ నంబర్ దొరికితే చాలు అన్నయ్యతో మాట్లాడి జరిగిందంతా చెప్పేయొచ్చు. అన్నయ్య ఇక్కడే ఉన్నప్పుడు అన్నయ్యకి సంబంధించిన వస్తువులు ఒకటి కూడా కనిపించటం లేదేంటి? ఏమండి, చెప్పండి. ఆ పక్కింట్లో అభి అని మా అన్నయ్య ఉంటారు, మీకు తెలుసా? ఆ ఇంట్లో మగవాళ్ళు ఎవరు ఉండరండి. లేదండి, మా అన్నయ్య మా వదిన ఇక్కడే ఉంటారు. మేము ఈ మధ్యనే వచ్చాం. మేము వచ్చినప్పటి నుంచి అయితే ఆ ఇంట్లో మగవాళ్ళు ఎవరూ కనిపించలేదు. 2 ఆడవాళ్ళు మాత్రమే ఉంటారు. ఒక చిన్న బాబు కూడా ఉంటాడండి. బాబా? బాబుని నేనెప్పుడు చూడలేదండి. ఆ 2 కూడా ఎప్పుడూ లోపలే ఉంటారు, బయటికి రారు. బయట మనుషులతో పెద్దగా కలవరు. ఆ ఇంట్లో శ్వేత అనే అమ్మాయి సెంటర్లో ఉన్న బాబాయ్ హోటల్లో పనిచేస్తుంది. ఇంకో అమ్మాయేమో ఏదో బట్టల షాప్లో పనిచేస్తుంది. వాళ్ళ గురించి నాకంతే తెలుసు. వదిన హోటల్లో పనిచేస్తుందా? మరి ఆ రోజు అన్ని మాటలు మాట్లాడింది మా అన్నయ్యను తనే మా నుంచి దూరం చేశానని చెప్పింది. గీసిన గీత దాటడు, అంతలో కొంగును ముడేసుకున్నాను అని చెప్పింది. మరి మా అన్నయ్య లేనప్పుడు ఎందుకలా చెప్పింది? అసలు అన్నయ్య లేకుండా ఒంటరిగా ఎందుకుంటుంది? మా అన్నయ్య ఏమైనట్టు? మా అన్నయ్యని ఏం చేస్తుంది? తనని నిలదీస్తాను. పట్టుకుని 4 తన్నైనా నిజం చెప్పిస్తాను. ఉండవే. అయినా నీకెందుకే సోకులు? అవసరమా ఇప్పుడు? నాకేమైందే? పంతులు గారికి ఫోటోలు ఇచ్చానంటే సంబంధాలు సంచులు తీసుకొస్తాడు తెలుసా? కాటికి పోయే వయసులో కోరికలు గుర్రాల మీద పరిగెడుతున్నాయి. మామగాడు వదిలేళ్ళిపోయాక అసలు భయాన్నే వదిలేసావే నువ్వు. ఆడుంటే మాత్రం నాకేం భయమే, పిచ్చి మొహందానా. ఏమే బాగుందా? బాగుందత్తా. వాళ్ళు కారులో తిరగడమేంటో, నగా నట్ర వేసుకుని ఫోజులు కొట్టడమేంటో ఈ రోజు తేల్చేస్తాను. ఎండ పడితే కందిపోతుందని రోడ్డు మీద నుంచి గుమ్మం దాకా గొడుగు వేసుకుని వెళ్తుందా? తేలుస్తా, ఇద్దరి సంగతి తేలుస్తా. చూడత్తా, నా నగలు పెట్టుకున్నావు గాని చీరల్లో మాత్రం వాట అడక్కు. అడగలే గాని ఎందుకే నా వాటా డబ్బులు ఎప్పుడు ఇస్తావు? నేను తీసుకెళ్లి బ్యాంక్ లో వేసుకోవాలి. అలా చేసావంటే పోలీసులు తీసుకెళ్లి లోకప్ లో వేస్తారు. ఎందుకు? ఒకేసారి అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందంటే ఏమని చెప్తావు? నువ్వేమన్నా సినిమా హీరోయిన్వా? ఏ నాకేం తక్కువ?
ఏది ఇలా చూడు, బాగుందా? చాలా బాగుందత్తా. అయ్యో అయ్యో, తలుపిస్తుంటే ఇదెలా వచ్చిందత్తా? తలుపులేయడం మర్చిపోయానే. నీ ముసలి తిట్టకే. కస్తూరి, ఎలా వచ్చావేంటి పిన్ని? అయినా ఇంట్లోకి వచ్చే ముందు తలుపు కొట్టడమో పిలవడమో ఏదో ఒకటి చేయాలి కదా. అసలు ఎందుకు వచ్చావు? ఏంటి అలా చూస్తున్నావు? అడిగిన దానికి సమాధానం చెప్పు. ఎందుకొచ్చావు? ఏదో పరాయిదాన్ని దొంగని అయినట్లు అలా మాట్లాడతావేంటి? నువ్వు మా ఇంటికి రావడం లేదా? నేను మీ ఇంటికి రావడం లేదా? అయినా నేనేం ఊరికే రాలేదులే. నువ్వు నాకివ్వాల్సిన 2 కిలోల కందిపప్పు గురించి, 250 రూపాయల అప్పు గురించి అడగడానికి వచ్చాను. ఇవ్వకుండా ఎక్కడికి పోతాను? ఇస్తానులే, నువ్వు బయలుదేరు. అరే, ఇంటికొచ్చిన దాని మీద ఇలా కసురుకుంటావేంటే? అవును, నాకు విషయం తెలియక అడుగుతున్నాను. ఈ మధ్య కారులో తిరుగుతున్నావేంటి? అదా, అది మా అత్త కొంట్లో బాలేకపోతాను, కార్లో హాస్పిటల్కి తీసుకెళ్ళానులే. అవునా? మరి నగలెక్కడవి? మీ పుట్టింటోళ్ళిచ్చిన నగలు ఇన్ని లేవు కదా. ఉన్నవి తాకట్లో ఉన్నాయి కదా. మరి ఇన్ని నగలు ఎక్కడి నుంచి వచ్చాయి? ఎలా వచ్చాయి? రాత్రి ఇద్దరం వెళ్లి బ్యాంకు కన్న వేసొచ్చాం. ఏ బ్యాంకుకి? ఓసి నీ అమ్మ కొడుకు మాడా, నిజం అనుకుని ఊరంతా దండోరం వేయగలం. ఇలాంటి విషయంలో పరాచకాలాడితే అనుకోరేంటి మరి? ఆ ఈ నగలు ఎక్కడి నుంచి వచ్చాయనేదే కదా నీ అనుమానం? అవును. ఇవి నిజమే నగలు కాదు పిన్ని. మరి రోల్డ్ గోల్డ్, పిచ్చి నగలు. ఏంటేంటి? నేను చెప్పలే, నేలవేణ అత్త చూసిందంటే అత్తని కాను, పిన్నిని. అదే అదే, ఈ కామెడీలో వరసలు కూడా మర్చిపోతున్నాను. చూసావా పిన్ని? నేను పిన్నిని కాను, అత్తని. ఏదో ఒకటిలే. విషయం చెప్పకుండా ఏదేదో మాట్లాడుతున్నావేంటి? అదే పిన్ని, ఇవి నిజమైన బంగారు నగలు కాదు, నకిలీ నగలు. రాజమండ్రి నుంచి తీసుకొచ్చాం. మొత్తం కలిపి 3000 అయ్యాయి. 300 అడ్వాన్స్ ఇచ్చి మిగిలిన డబ్బులు 3 నెలల్లో ఇచ్చేస్తానని చెప్పి తీసుకొచ్చాను. నేను చెప్పింది నిజమే కదత్తా? అవునవును, సత్యహరిచంద్రుడి చెల్లెలివే నువ్వు. అంటే ఇవి గిల్టు నగలంటావు? అవును పిన్ని, ఇవి బంగారు షాపుకి తీసుకెళ్లి ఈజీగా మోసం చేసేయచ్చు తెలుసా? అవునా? ఏంటి పిన్ని, నా మాట మీద నమ్మకం లేదా? సరే గాని, మా ఆయన వచ్చాక నీ అప్పు తీర్చేస్తాను. బయలుదేరు బయలుదేరు, నడు, వెళ్ళు వెళ్ళు. బయటికి గెంటేస్తున్నావేంటే? ముందు వెళ్ళి చెప్తాను. ఒక్క నిమిషం ఆగు. ఎక్కడికి? నా గిన్నె తీసుకురావడానికి. నేను తీసుకొస్తాను, ఆగు. ఇదిగో నీ గిన్నె, మళ్ళీ రాకు. వెళ్ళు. నాడు పదా పదా. అబ్బా ఆగవే, ముందు వెళ్ళు. అమ్మయ్యా, తలుపు గొళ్ళు పెట్టమని ఎన్నిసార్లు చెప్పాను? ఆ పిచ్చి మొహంది కాబట్టి మనం చెప్పింది నమ్మేసి వెళ్ళిపోయింది. అదే నా మొగుడొచ్చుంటే అడ్డంగా దొరికిపోయేవాళ్ళం కదా. జాగ్రత్తగా ఉండాలి, అర్థమైందా? అయింది. సరే గాని, ఇది గిల్టు నగలా? ఒక ఆడదానివి రాత్రికి రాత్రి నీకు అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందే? ఎవడిస్తున్నాడే? నీ గుట్టంతా బయటకు లాగుతానే. నిన్ను వాణ్ణి బయటకు లాగుతాను. మీరు అమరావతిలో స్థలం కొంటున్నారా? సినిమా తీయాలనుకుంటున్నారా? మీరు కారులో తిరుగుతూ కాస్ట్లీ వస్తువులు వాడుతున్నారని తెలిసింది, నిజమేనా?